వీళ్ళకెవరో దిక్కు లేదు అంటే దాడి చేసేసేవాడు. వీళ్ళకెవరు అండలేరు అంటే దాడి చేసేసేవాళ్ళు. ఒక విధవరాల పక్షంగా కానీ అనాథ పిల్లల పక్షంగా కానీ ఎందుకు అన్యాయం జరుగుతుందో తెలుసా? కొన్ని సందర్భాల్లో వీరికి ఎవ్వరూ లేరు, వీరికి దిక్కు ఎవరు లేరు, అందును బట్టి ఏం చేసినా పర్లేదు, బలహీనంగా ఉన్నారు అని తెలిస్తే దాడి చేసే వికృత సమాజం ఇది. సెన్సిటివ్గా ఉన్నారు అంటే ఎంతవరకైనా ఆడేసుకునే సమాజం ఇది. వీళ్ళెవరితోనూ చెప్పుకోలేరు, ఎవరు వీరి పక్షంగా లేరు అన్నప్పుడు వారిని ఎంత క్రూరంగానైనా భయంకరంగా హింసించే ఆ సమాజం అహీతోపెల ఆలోచనదే. కొంతమంది భర్తలు భార్యను విపరీతంగా హింసిస్తారు. ఎందుకోసం తెలుసా? ఆమె ఎవరితో చెప్పుకోలేదు కాబట్టి. బహుశా తల్లిదండ్రులు చనిపోయి ఉండొచ్చు, సిబ్లింగ్స్ ఉండకపోవచ్చు, ఇంకా ఈమెకి దిక్కు లేదు అన్నప్పుడు భర్త చెలరేగిపోయి హింసిస్తూ ఉంటాడు. అహీతోపెల ఆలోచనదే. బలహీనంగా ఉన్నాడా? దాడి చేసేద్దాం. దిక్కు లేదా? దాడి చేసేద్దాం. ఇబ్బందుల్లో ఉన్నారా? దాడి చేసేద్దాం. మోసం చేసేద్దాం, అన్యాయం చేసేద్దాం. వారికి చెప్పుకునే వాళ్ళు ఎవరు లేరా? ఇంకా త్వరగా మోసం చేసేద్దాం. దేవుని బిడ్డ, నీ దృష్టిలో ఎవరైనా బలహీనులు అని తెలిస్తే వారు బలం పొందేలా ప్రార్థన చేయి. ప్రైజ్ ది లార్డ్. వారి పక్షంగా నిలబడడానికి ప్రయత్నించే, వారికి న్యాయం జరిగేలా ప్రయత్నించే. అంతేకాని వీరు బలహీనులుగా ఉన్నారు కదా, ఏదైనా చేసేద్దామన్న ఆలోచనలు ఉంటే ఒకనాడు దేవుడు వారి పక్షాన్ని ఏం చేస్తాడు? నిలబడతాడు. అనాథ పిల్లల పక్షంలో కానీ విధవరాండ్ర పక్షంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ఎందుకోసం తెలుసా? వారి పక్షంగా ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు.